మీరు ఏ స్థితిలో పిలువబడ్డారో ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఉండాలి. ఉన్నత స్థితి యందు లేమి స్థితి యందు అయినా కూడా సంతృప్తి కలిగి ఉండాలి. చాలామంది ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు చాలా అతిశయిస్తూ ఉంటారు, లేమి వచ్చినప్పుడు నిష్ఠూరంగా మాట్లాడుతూ ఉంటారు. ఈ రూతు పేరుకు అర్థం ఏంటంటే సంతృప్తి చెందినది. ఏ పరిస్థితిలోనైనా ఆమె దేవుని స్తుతిస్తూ ఉంది. ఈ రూతు గురించి కొన్ని విషయాలు చెప్పాలని పరిశుద్ధాత్ముడు నాకు ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఎలీమెలెకు అనే ఒక మనుషుడికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఆ భార్య పేరు నయోమి. 2 పిల్లలు మహలోను, కిల్యోను. వారు యూదయ బెత్లెహేము కాపురస్తులు. అంటే యేసయ్య ఏ ఊర్లో అయితే పుట్టాడో ఆ ఊరు వాళ్ళది. కొన్ని దినాలు, కొన్ని సంవత్సరాల పాటు ఆ యూదయ బెత్లెహేములో కరువు వచ్చినప్పుడు ఆ ఊరిని విడిచిపెట్టి ఎలీమెలెకు తన భార్యను, తన 2 బిడ్డలను తీసుకొని మోయాబు దేశానికి వెళ్ళాడు. మనం కూడా అనేక సందర్భాల్లో ఇక్కడ పనులు లేనప్పుడు ఎక్కడో ఒక చోట పనులు ఉన్న స్థలం చూసుకొని అక్కడికి వెళ్ళి కొద్ది కాలం పని చేసుకుంటూ ఉంటాం. ఎలీమెలెకు మరి తన భార్య బిడ్డలను తీసుకొని మోయాబు దేశానికి వెళ్ళాడు. అక్కడ కొంతకాలం ఉన్న తర్వాత ఎలీమెలెకు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇప్పుడు నయోమి భర్త లేని స్త్రీ అయిపోయింది. కొడుకులు ఎదిగారు, యవ్వన కాలానికి వచ్చారు. అంటే పెళ్ళిళ్ళు చేసింది. మహలోనికి, కిల్యోనికి పెళ్ళిళ్ళు చేసింది. మన జీవితంలో ఎంతోమంది పరిచయం అవుతూ ఉంటారు, ఎంతోమంది వెళ్ళిపోతూ ఉంటారు. పరిస్థితులకు ఎప్పుడు కూడా మనం కృంగిపోకూడదు, మనం ధైర్యంగా ఉండాలి. నయోమి కృంగిపోకుండా పిల్లలకి పెళ్ళిళ్ళు చేసింది. పెళ్ళిళ్ళు చేసిన తర్వాత ఏం జరిగిందంటే, కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత పెద్ద కుమారుడు మహలోను చనిపోయాడు. ఈయన భార్య పేరు ఓర్ప. మరి కొద్ది రోజుల తర్వాత కిల్యోను కూడా చనిపోయాడు. ఆయన భార్య పేరు రూతు. టోటల్గా చెప్పాలి అంటే భర్త చనిపోయాడు, కొడుకులు చనిపోయారు. పూర్తిగా ఆమె చాలా డిస్టర్బ్ అయిపోయింది. మనం అనుకున్నది మనకు జరగనప్పుడు, మనకన్నీ కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు వాటిల్లుతున్నప్పుడు వాటిని బట్టి చాలా కృంగిపోతూ ఉంటాం. వీలైనంత మట్టుకు ఆమె ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఆమె పరిస్థితి మాత్రము చాలా బాధాకరంగా ఉంది. భర్త చనిపోయాడు, కొడుకులు చనిపోయారు, చివరికి ఒంటరిదానిగా మిగిలిపోయింది. ఇప్పుడు ఆమెకి ఎవరున్నారంటే కోడళ్ళు మాత్రం ఉన్నారు. వాళ్ళిద్దరికి పిల్లలు లేరు. ఓర్పకు లేరు, రూతుకు కూడా లేరు. యూదయ బెత్లెహేములో కొద్ది కాలం కరువు వచ్చిన మాట వాస్తవమే, కానీ తర్వాత దేవుడు ఆ దేశాన్ని దర్శించి మంచి వర్షాలు కురిపించి సమృద్ధిగా పంటలు పండిస్తున్నటువంటి విషయాన్ని ఈ నయోమి మోయాబు దేశంలో విని ఇంకేమనుకుంటుందంటే, ఈ దేశాన్ని విడిచిపెట్టి మళ్ళీ మా ఊరికి వెళ్ళిపోవాలి, యూదయ బెత్లెహేముకి వెళ్ళిపోవాలని చెప్పేసి తన కోడళ్లతో కూడా ప్రయాణం అయింది. వస్తూ ఎవరితో వచ్చింది? భర్త పిల్లలతో వచ్చింది. ఇప్పుడు భర్త పిల్లలు చనిపోయారు. ఇప్పుడు ఆమెకు ఎవరు? కోడళ్ళు ఉన్నారు. ఆ కోడళ్లతో పాటు ఆమె ప్రయాణం అయిపోయింది. ఎక్కడికంటే ఆ సొంత ప్రదేశానికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతున్నప్పుడు నయోమి తన కోడళ్లతో ఏం చెప్పిందంటే, మీరు నా వెంబడి రావద్దు, నన్ను విడిచిపెట్టి మీరు వెళ్ళిపోండి, మీ ఇళ్ళకి వెళ్ళండి, మీరు యవ్వన కాలంలో ఉన్నారు, చక్కగా పెళ్ళిళ్ళు చేసుకొని సంతానాన్ని కానీ సంతోషించండి అని చెప్పింది నయోమి. కోడళ్ళకి చెప్పింది. కాదు, లేదు, మేము వస్తాం, నీతో పాటు వస్తామన్నారు వాళ్ళిద్దరూ. లేదు, చనిపోయిన వాని విషయంలో మీరు ఎంతో దయ చూపెట్టారు, నా విషయంలో కూడా దయ చూపెట్టండి, దేవుడు మీకు సహాయం చేస్తాడు, తిరిగి మీ తల్లుల ఇళ్ళకి వెళ్ళి చక్కగా మీకు నచ్చిన వ్యక్తులను పెళ్లి చేసుకోండి, నా మాట వినండి, నా కుమార్తెలారా నా మాట వినండి, తిరిగి మీ పుట్టిళ్ళకి వెళ్ళిపోయి మీకు నచ్చిన జీవితాన్ని జీవించండి అంది. ఆమె మనసు ఎంత మంచిది. కొడుకులు ఇద్దరూ లేరు. ఇప్పుడు అత్త ఎలా ఆలోచిస్తుంది? ఉన్నతంగా ఆలోచిస్తుంది. కోడళ్ళకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆలోచిస్తూ ఉంది. వస్తాము అన్నా కానీ వద్దమ్మ, వెళ్ళండి, తిరిగి వెళ్ళండి అని చెబుతూ ఉంది. ఆ మనసు ఎంతో మంచిది. ఇది జరిగిపోయిన తర్వాత వారు ఎలుగెత్తి ఏడ్చారంట. ఎవరు? ఓర్ప, రూతు అత్తను పట్టుకొని ఎలుగెత్తి గట్టిగా ఏడ్చారట.
బాధ మనకి దుఃఖాన్ని కలుగు చేస్తుంది, ఏడుపును కలుగు చేస్తుంది అన్నమాట. ఎలుగెత్తి ఏడ్చి పెద్ద కోడలైనటువంటి ఓర్ప ఏడ్చి తన అత్తను ముద్దు పెట్టుకుంది, రూతు ఆమెను హత్తుకుంది. ఇద్దరూ వాళ్ళ ప్రేమను చూపిస్తున్నారు అక్కడ. ఒక ఆమె ఏమో ముద్దు పెట్టుకుంది అత్తని, ఇంకొక ఆమె ఏమో హత్తుకుంది. ఆమె అంటే ఇద్దరికీ ప్రేమే, ఎందుకంటే ఆమె మంచి మనసు కలిగింది. కానీ ఇక్కడ పెద్ద కోడలు ఓర్పకి తిరిగి వెళ్ళాలనే ఆలోచన కలిగి ఉంది. ఎందుకంటే నయోమిని వెంబడించడం ఆమెకి ఇష్టం లేదు. నయోమి అంటే ఇష్టమే, కానీ నయోమిని వెంబడించడం ఇష్టము మాత్రము లేదు. ముద్దు పెట్టుకొని తిరిగి తన జనుల యొద్దకు వెళ్ళిపోయింది. ఓర్ప తన జనులను, తన దేశాన్ని, తన దేవుణ్ణి ప్రేమించి వెళ్ళిపోయింది. అత్తతో కొంతకాలం ఉన్నా కానీ అత్త వెంబడి వెళ్ళలా, ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. రూత్ అయితే నయోమిని హత్తుకుందట. రూతు ఆమెను వదులుకోవటానికి, ఆమెను విడిచిపెట్టడానికి ఇష్టపట్ల. అయితే నయోమి చెబుతుంది 15వ వచనంలో, ఆమె ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకు తిరిగిపోయినదే, నీవును నీ తోడి కోడలు వెంబట వెళ్ళమని చెబుతుంది. ఆమె వెళ్ళిపోయింది కదా, నువ్వు కూడా వెళ్ళమ్మా, తన జనుల దగ్గరికి, తన దేవుని దగ్గరికి వెళ్ళింది కదా, నువ్వు కూడా వెళ్ళిపోమ్మా అని చెబుతుంది. ఆమె ఆ మాట చెబుతున్నప్పుడు ఆమె ఏ పరిస్థితిలో ఉంది అంటే హోప్లెస్, ఇంకేం లేదు. ఆమె ముసలిదైపోయింది, ఆమె దగ్గర ఓపిక లేదు. ఆ కోడళ్ళ కన్నా మంచి లైఫ్ ఇవ్వాలని ఆమె ఆలోచిస్తుంది. నీ తోడు కోడలు వెళ్ళిపోయింది, నువ్వు కూడా వెళ్ళిపో అని చెప్పినప్పుడు రూతు మాట్లాడిద్ది 16వ వచనంలో. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలు కొనవద్దు అత్తమ్మా, నీవు వెళ్ళు చోటికి నేను వచ్చేదను, నీవెక్కడ నివసిస్తే నేను అక్కడ నివసిస్తాను, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నువ్వు మృతి పొంది చోటనే నేను కూడా మృతి పొందుతాను, నువ్వెక్కడ పూడ్చిపెట్టబడితే నేను కూడా అక్కడే పూడ్చిపెట్టబడతాను, మరణం తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనను చేయునుగాక అనను. అంటే అసలు ఆ మాటల్లో ఎంత యథార్థత ఉంది. నయోమిని వెంబడించడానికి నయోమి దగ్గర ఏం లేదు, వెండి లేదు, బంగారం లేదు, ఆస్తి లేదు, మరి ఏమీ లేదు. ఏమీ లేకపోయినా ఎన్ని మాటలు మాట్లాడుతుందంటే, నా వెంబడి రావద్దని, నన్ను విడిచిపెట్టమని నీవు నన్ను బతిమాలుకోవద్దు, నీవు వెళ్ళు చోటకి నేను వచ్చేదను, నీవు నివసించిన చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వెక్కడ చనిపోతే నేను కూడా అక్కడే చనిపోతాను, నువ్వెక్కడ పూడ్చిపెట్టబడితే నేను కూడా అక్కడే పూడ్చిపెట్టబడతాను, మరణం వరకు నేను విడిచిపెట్టను అని చెప్పింది. ఆమె నయోమిని హత్తుకుంది. దేవుడు ఎటువంటి ప్రేమ కోరుకుంటున్నాడంటే హత్తుకునే ప్రేమ కావాలి. పౌలు గారు అదే అంటాడు, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు, శ్రమైనను, హింసైనను, ఉపద్రవమైనను, వస్త్రహీనత అయినను, కరువైనను, ఉన్నవైనను, రాబోవు అయినను, ఖడ్గమైనను, మరి ఏదైనను క్రీస్తు ప్రేమ నుండి మనల్ని వేరు చేయలేవు. నిజముగా దేవుని వాక్యాన్ని తెలుసుకొని, వాక్యాన్ని ప్రేమించి, వాక్యానుసారంగా నడుచుకునేవారు దేవుడు లేకోకుండా వారు బ్రతకరు. నయోమితో స్నేహం చేసింది, ఆమె యవనస్తులతో స్నేహం చేయలే. కొంతమంది ఏ వయసులో వాళ్ళు ఆ వయసులో ఉన్న వాళ్ళతో స్నేహాలు చేస్తూ ఉంటారు, కానీ ఆ రూతు మాత్రము ఆ ముసలావిడితో స్నేహం చేసిందట. నయోమిని విడిచిపెట్టలేదు. అంటే నయోమి దేవుడు నిజమైన దేవుడు, నయోమి దేవుడే సర్వలోకనాథుడు ఆయన. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఆమెను విడిచిపెట్టకపోగా అంటుంది, నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను, ఒకవేళ ఏ పరిస్థితిలోనైనా సరే నేను విడిచిపెడితే యెహోవా నాకు ఎంత కీడైనను చేయునుగాక. ఆ మాట నాకు చాలా ఇష్టం.
ఒకవేళ ఇప్పుడు పరిస్థితులు బాగున్నాయని మనం మంచిగా మాట్లాడుకోవటం, తర్వాత పరిస్థితులు ఎలాంటివైనా ఒకవేళ నేను నిన్ను విడిచిపెడితే యెహోవా నాకు ఎంత కీడైనను చేయునుగాక, అంటే జీవిత కాలం అంతా కూడా బ్రతికినంత కాలము నిన్ను నేను విడిచిపెట్టనని తీర్మానం చేసుకుంది. అలాంటి కోడలు రావాలి. మన పిల్లలు వాక్యానుసారంగా లేక జీవిస్తూ ఉంటే మంచి కోడలు రావాలని ప్రార్థన చేయ్యా అని అడుగుతారు, మంచి అల్లుడు రావాలని ప్రార్థన చేయ్యా అని అడుగుతారు. ప్రార్థన చేయమని తప్పేం కాదు, మంచి కోడలు రావాలి, మంచి అల్లుడు రావాలి, కానీ మనం కూడా బాగుండాలి కదా, మనం కూడా వాక్యానుసారంగా నడుచుకోవాలి కదా. ఇప్పుడు నయోమి ఉంది, నయోమి సమస్తమని కోల్పోయాను అని ఆమె అనుకుంటుంది. ఒక మంచి కోడల్ని దేవుడు ఇచ్చాడు ఆమెకి. లోకంలో అన్నీ కోల్పోయినా కానీ దేవుని మనసు కలిగిన వాళ్ళని ఒక్కళ్ళని కలిగి ఉన్నా అది ఎంతో గొప్ప ఆశీర్వాదం. మరణం వరకు నిన్ను నేను విడిచిపెట్టనంది. తర్వాత వారిద్దరు కలిసి యోదయ బెత్లెహేంకి వచ్చారు. పరిగి ఏరి అత్తను పోషిస్తే అత్త మళ్ళీ రూతుకు పెళ్లి చేసింది. ఏమైందంటే అమ్మాయింది. ఆ రూతుకు పెళ్లి చేస్తే ఆ భర్త చాలా మంచోడు, ఆయన పేరు బోయాజ్. ఆయన ఎవరి కుమారుడు అంటే రాహాబుకి సల్మాకు పుట్టాడు. ఈ రాహాబ్ అంటే ఎరుకో పట్టణంలో ఆమె ఒక వేశ్య. యేసయ్యను నమ్ముకుంది, సొంత రక్షకుడిగా యేసయ్యను అంగీకరించింది. ఆమె అంగీకరించడం మాత్రమే కాదు, తన వారందరూ రక్షణ మార్గంలో నడిపించబడటం కోసం ఆమె ఎంతో తపన పడింది, ప్రార్థన చేసింది. చివరికి తన వారందరినీ రక్షణ మార్గంలోకి నడిపించుకుంటూ వచ్చింది. ఒకప్పుడు ఆమె పాపాత్మురాలే, కానీ ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత వాళ్ళకి ఎలాంటి కొడుకు పుట్టాడంటే సల్మాకి రాహాబుకి బోయాజు పుట్టాడు. ఆ బోయాజును చూసి ఈ రూతుకు పెళ్లి చేసింది. వీరిద్దరి ద్వారా ఓబేదు పుడతాడు, ఓబేదుకి యెషయ పుడతాడు, యెషయకి దావీదు పుడతాడు, దావీదు వంశంలో నుండి యేసయ్య వస్తాడు. చూసారా, దావీదు వంశంలో నుండి యేసయ్య పుట్టాడు. ఆ రోజు వార్పాలాగా తిరిగి వెళ్తే రూతు గురించి మనం మాట్లాడుకునే వాళ్ళమా ఏమ్మా, మాట్లాడుకునే వాళ్ళమా? పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా కానీ నిరీక్షణకు ఆధారం లేకపోయినప్పటికీ కూడా మరి ఓపికతో సహనంతో మరి యవ్వన కాలంలో నయోమిని వెంబడించింది. నయోమికి ఆస్తి ఉందని వెంబడించలా, పరిగేరు పోషించింది. ఆమె అమ్మాయింది, అత్తవల అమ్మాయింది, మరి బిడ్డకు పెళ్లి చేసింది. ఆమె యొక్క సంతానం ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చబడింది. ఎందుకో తెలుసా, కష్టమైన శ్రమైన ఇబ్బంది అయినా మనం ప్రభు మీదే ఆధారపడాలి.